అంజలి పవన్పై రేణుదేశాయిపై కేసు వేయడం కాస్త ఇరకాటంలో పడ్డారు. ఈ సమయంలో మెగాస్టార్ కలుగు చేసుకుని తన రాజకీయ సినీ జీవితంలో మచ్చలు మెరుగుపోకూడదని 5 కోట్లతో ఆ వివాదాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు. దాంతో నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది. 2008 ఆగస్టు 12 పవన్ కళ్యాణ్కి నందిని విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా సినిమా విడుదలైంది. కానీ అభిమానులు పూర్తి ఆకలను తీర్చలేకపోయినా కొంతవరకు తృప్తినిచ్చింది. ఇక 2009లో రేణుదేశాయ్కు పవన్ కళ్యాణ్కు అధికారికంగా వివాహం చేశారు మెగాస్టార్. మరోవైపు 2010 వచ్చిన పులి, 2011లో తీన్మార్ కూడా తీవ్ర నిరాశగానే మిగిల్చాయి. వరుస సినిమాలు పోయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్కు అంత క్రేజ్ ఇలాంటి సినిమాల వల్ల మాత్రమే కాదు, వ్యక్తిత్వం వల్ల మాత్రమే వస్తుంది. అయితే పవన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే 2012 వరకు వారిద్దరూ బాగానే కలిసిమెలిసి ఉన్న రేణుదేశాన్ని విడిచిపెట్టడం,